నమస్తే, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం ప్రోటీన్ రిచ్గా ఉండే ఈ కాబూలీ శనగలతో మనం గుగ్గిళ్ళు తయారు చేసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను అరకిలో శనగలు తీసుకుని సుమారుగా 5 గంటల పాటు నానబెట్టుకున్నానండి. తర్వాత ఇలా ఒక కుక్కర్లో వేసి మనకి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని మనం ప్రెషర్ కుక్ చేసుకోవాలి. శనగలు ఎంత బాగా నానితే మనకి అంత బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఇక్కడ మీరు కుక్కర్లో ఉడికించుకునే పని అయితే జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టి ఉడికించుకోండి. ఇదిగోండి, నాకు శనగలు ఉడికిపోయాయి. అందులో వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు మాత్రమే వేసుకున్నాను. తర్వాత మనకి కారం కోసము 2-3 ఎండుమిరపకాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఈ శనగల గుగ్గిళ్ళలోకి మనకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటాయండి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. మనం గుగ్గిళ్ళు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. మనం ఆల్రెడీ శనగల్లో ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలకు తగినంతగా ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న ఈ శనగలను కూడా వేసేసుకుందాము. ఇది 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఈ కప్పు శనగలు తింటే మనకి బాగా ఫిల్లింగ్గా ఉంటుంది. అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా ఇదొక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మనం ఈవినింగ్ 4 o'clockకి ఒక కప్పు శనగలు తిన్నామంటే మళ్ళీ నైట్ డిన్నర్లోకి మనం లైట్గా ఏదైనా ఫ్రూట్స్ తింటే కూడా సరిపోతుందండి. ప్రోటీన్ రిచ్గా ఉండే ఈ శనగలతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ గుగ్గిళ్ళను మనం దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చివరగా ఇందులోకి కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకుంటే మనకి శనగల గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి. అంతేనండి, చాలా సింపుల్. ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో పైన తినేటప్పుడు కొంచెం చాట్ మసాలా వేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.